ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. ప్రశ్నకు సమాధానం అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారమా కాదా మీకన్నా? ఓకే, ఎస్ 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 ఓకే డన్ ఓకే ఓకే yes 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 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చిన్నపరెడ్డి గారు ఆగండి ఇంకా. ఓకే నైస్ నైస్ వెరీ గుడ్ చిన్నపరెడ్డి గారు. yes చిన్నపరెడ్డి గారు మీరు ఆగాలి. నిన్న మీ ఎంపీ గారు వేసిన దాంట్లో ఉన్నటువంటి గ్రూపులు సత్వా డెవలపర్స్, ఇట్స్ ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ. ఓకే, తర్వాత విశాఖ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, నెక్స్ట్ వచ్చేసి రహేజా కార్పొరేట్ రియల్ ఎస్టేట్ దాంట్లోనే ఉంది, పేరులోనే ఉంది. తర్వాత వచ్చేసి కొన్ని కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి ఇవి మాత్రమే ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. ఏంటి అంటే ఇవి రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి కంపెనీలు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. 100% నాగార్జున గారు చేస్తారా? ఆగండి సార్, మీకు సబ్జెక్ట్ తెలియదు. ఇక్కడ ఒకటి సబ్జెక్ట్ తెలియదు. రియల్ ఎస్టేట్ కంపెనీ అంటే ఎత్తుకొని పోయి ఆడ బిల్డింగ్ వ్యాపారం చేయాలి అంటే వినండి సార్ వినండి, ఫస్ట్ వినండి మీరు సార్, ఒక్క నిమిషం వినండి ఒకసారి వినండి. చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం వినండి ప్లీజ్. చిన్నపరెడ్డి గారు వినండి ప్లీజ్. గూగుల్ డేటా సెంటర్ లో అమెరికాలో పనిచేసేటటువంటి ఒక పెద్ద స్థాయి వ్యక్తి వైజాగ్ కి వచ్చి వైజాగ్ లో ఆ గూగుల్ డేటా సెంటర్ లో పనిచేయాలి అంటే ఆయనకు అవసరమైనటువంటి హాస్పిటాలిటీ ఇంపార్టెంట్. సత్వా గ్రూప్ కు భూములు ఇచ్చింది ఎందుకో తెలుసురా? అక్కడికి వచ్చేటటువంటి కంపెనీలకు అవసరమైనటువంటి హాస్పిటాలిటీని డెవలప్ చేయడం కోసం ఇచ్చినటువంటి భూములు అవి. రియల్ ఎస్టేట్ చేసుకొని మీరు భూములు అమ్ముకోమని చెప్పేవరకు లేదు. ఇంకొకటి 99 పైసలకి ఇచ్చారని మీరు నిరూపించగలరా? 99 పైసలకి ఇచ్చారని మీరు నిరూపించగలరా ఆ కంపెనీలకి? అవన్నీ లేనప్పుడు ఎందుకు మాట్లాడతారు మీరు? అంటే రియల్ ఎస్టేట్ కి ఇచ్చేస్తే వాడు రియల్ ఎస్టేట్ చేసేసుకుని వ్యాపారం చేసేసుకోరు. ఇక్కడ వచ్చేటటువంటి కంపెనీలకు అవసరమైనటువంటి హాస్పిటాలిటీ కావాలి. అమెరికాలో అత్యధిక రాజభోగాలు అనుభవించేటటువంటి గూగుల్స్ డేటా సెంటర్ లో పనిచేసే ఒక అద్భుతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఒక ఉద్యోగి వైజాగ్ వచ్చి పనిచేయాలి అంటే ఆయనకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించాలి.